విచ్చేసిన మీడియా ఫస్ట్ తమిళ్ మూవీ అది పాండ్రాజ్ సార్ వల్ల సాధ్యమైంది. అండ్ నేను ఎప్పుడో ఒకసారి 3 years బ్యాక్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను తమిళ్లో. అది చూసి నన్ను పిలిచి అక్కడ ఆఫర్ ఇచ్చారు. కథകളി అనేది ఫస్ట్ సినిమా అవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అది ఫస్ట్ విశాల్ సార్ పాండ్రాజ్ సార్ ఇద్దరు కాంబినేషన్లో చేయడం అన్నది నిజంగా నా అదృష్టం. ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. సార్, in front of press, I am thanking you so much for introducing me into Tamil. విశాల్ సార్తో వర్క్ చేయడం అన్నది ఇట్స్ టూ మచ్, అంటే ఆసమ్. లైక్ ఆయన సింప్లిసిటీ ఉన్నది నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. ఆయన చాలా సింపుల్ సెట్స్లో కూడా ఆయనతో వర్క్ చేయడం అంటే ఎంత కంఫర్టబుల్గా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఆసమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ తమిళ్లో అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో దీనికి రెస్పాన్సిబుల్ అయిన అందరికీ థ్యాంక్ యూ. సినిమాలు ఉన్నది కాబట్టి అన్ని థియేటర్స్ కుదరలేదు. సో మంచి సినిమా పెట్టుకునేటప్పుడు వీ కెనాట్ డూ అ లిమిటెడ్ రిలీజ్. సో అందుకే వీ డిసైడెడ్ టు గో ఫర్ 22nd. ఈ సినిమాలో ముఖ్యమైన విషయం అంటే దెర్ ఇస్ నో, అంటే విశాల్ ఒక మాస్ హీరో, సో దానివల్ల ఒక 4 యాక్షన్ సీక్వెన్స్ పెడదాం అలా కాదు. జనరల్గా ఆయన స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు 2 స్క్రిప్ట్లు చెప్పాడు. ఫస్ట్ వచ్చి నేను ఎప్పుడైనా చేయొచ్చు ఆ సినిమా, నెక్స్ట్ ఇయర్ కూడా చేయొచ్చు, బికాజ్ ఐవ్ ఆల్రెడీ డన్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ ఈ సినిమా ఆయన కథ చెప్పినప్పుడు ఇట్ వాజ్ లైక్ నాకే ఇట్ వాజ్ లైక్ అ గెస్సింగ్ గేమ్. ఐ కుడ్ నాట్ ఫైండ్ అవుట్ ద కిల్లర్. సో ఐ థాట్ ఈ సినిమా బాగుంటుంది. ప్లస్ యాక్షన్, ఒక ఎప్పుడు సెల్ఫీ అనేది మామూలుగా అందరూ తీసుకుంటారు, బట్ ఈ సినిమాలో సెల్ఫీ పెట్టి ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది. దట్ వాజ్ అ హైలైట్. సో ఐ ఫెల్ట్ పాండ్యరాజ్కి ఒక డిఫరెంట్ జానర్, అండ్ ఇద్దరు కలిసి చేసినప్పుడు దే విల్ బీ ఎక్స్పెక్టేషన్స్. బికాజ్ మీరు చెప్పినట్టు ఇట్స్ ద ఫస్ట్ టైమ్ ఈస్ డూయింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్. ఆల్రెడీ ఆయన ఫస్ట్ సినిమా యాక్షన్ ఓరియంటెడే, బట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఈ థ్రిల్లర్ జానర్లో ఫస్ట్ టైమ్ ఈస్ డూయింగ్. సో ఐ హ్యాడ్ ఫుల్ హోప్స్ ఇది డెఫినెట్గా వచ్చి లైక్ ఆడియన్స్గా మనం వినేటప్పుడు అదే ఆడియన్స్ రియాక్షన్గా మారుతుందనే ఒక నమ్మకం. బైలింగ్వల్ అనేది కొన్నిసార్లు వచ్చి ఇట్ ఈస్ అ టైమ్ కన్జ్యూమింగ్ జాబ్ అండి. టు బీ రియలీ ఆనెస్ట్, నేను 2 బైలింగులు చేశాను. ఆ బైలింగులు చేసిన కంటే నా డబ్బింగ్ సినిమాలు ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్. అది ఒక ఈ సినిమా 62 డేస్లో ప్రీ ప్రొడక్షన్ బాగా చేసిన వల్ల 62 డేస్లో వి ఫినిష్ ద ఫిల్మ్. వీ ఫెల్ట్ దెర్ ఇస్ నో నెసెసిటీ. ఎందుకంటే ఒక మంచి విషయం అంటే తమిళ్ ఎసెన్స్ ఏముందో అది డబ్బింగ్ చేసినప్పుడు, థ్యాంక్స్ టు శశాంక్ అండ్ వెన్నెలకంటి సార్, దే బ్రింగ్ ద ఎగ్జాక్ట్ ఎసెన్స్ ఆఫ్ ద తమిళ్ వర్జన్. సో పెద్ద మార్పులు ఏమి ఉండదు, చూసినప్పుడు ఇట్లా స్ట్రైట్ సినిమా లాగానే ఉంటుంది, అవేగా ఉండదు. సో ఈ జానర్ వచ్చి ఇట్ వాజ్ నాట్ నెసరీ టు డూ మా బైలింగ్. స్ట్రైట్ అది కమిట్మెంట్స్, ఈ తమిళ్ కమిట్మెంట్స్ ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ ఫినిషింగ్ 1 by 1. త్వరలో ఐ హ్యావ్ టు స్టార్ట్ ఇట్. సార్ యా మరుద్ అనే ముత్తయ్య అనే ఒక డైరెక్టర్ తమిళ్లో, ఆయన దర్శకత్వంలో ఐఎమ్ డూయింగ్ అవుట్ అండ్ అవుట్ విలేజ్ యాక్షన్ ఎంటర్టైనర్. అది ఫస్ట్ టైం నేను ఈ గెటప్ కానీ లైక్ ఫస్ట్ టైం ఒక రూరల్ సబ్జెక్ట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా చేసింది. ఐ థింక్ వాడు వీడు ఒక సినిమా చేశాను. ఆ తర్వాత ఐఎమ్ డూయింగ్ లైక్ ఎన్ అవుట్ అండ్ అవుట్ విలేజ్ యాక్షన్ ఫిల్మ్. యా సేమ్ వైజాగ్ అలా వి చేంజ్ ఇట్. అందుకే ఈ బ్యాక్ డ్రాప్ కానీ క్యారెక్టర్స్ కానీ, బికాజ్ మధుసూదన్ గారు ఈజ్ నోన్ హియర్ ఆల్సో, అండ్ మోస్ట్ ఆఫ్ ద సినిమాలు నటించే క్యాథరిన్ కూడా ఈ తెలుగు సినిమాలు చేశారు. సో వీ ఫెల్ట్ దెర్ ఇస్ నో బిగ్ షిఫ్ట్ ఇన్ ద ది ఎసెన్స్. కొన్ని సినిమాలు చేస్తామండి బైలింగుల్ అనేది. ఇప్పుడు నేను పిస్తా అండ్ సత్యం 2 బైలింగుల్ చేసాం, బట్ ఇట్స్ అ వెరీ టైం కన్జ్యూమింగ్. అది 60 రోజులు 70 రోజుల కంటే ఇది 100 days 120 days అవుతుంది.
సర్టన్ సినిమాస్ అది అవసరం లేదనిపిస్తుంది. ఈ సినిమా వచ్చి వెన్ ఈ నరేటివ్ ద స్క్రిప్ట్ వి ఫెల్ట్ ఇట్స్ అ యూనివర్సల్ థీమ్. సో అందరికీ నచ్చేట్లాగా ఉంటుంది. దట్స్ వై వి డిడ్ంట్ వాంట్ టు డూ బైలింగ్వల్. ఇది నా సెకండ్ రిలీజ్ తమిళ్లోనే. నా ఫస్ట్ రిలీజ్ మద్రాస్. ఈ సినిమా అయితే ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ హవ్ డన్ ఇన్ మద్రాస్. నేను ఎప్పుడైనా ప్యూర్గా యాక్షన్ థ్రిల్లర్ చేయలేదు ఇంతవరకు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ యాక్షన్ థ్రిల్లర్ దట్ ఐవ్ డన్. అండ్ సినిమాకి చాలా బాగా రెస్పాన్స్ కూడా వచ్చింది. తమిళ్లో హిట్ కూడా డిక్లేర్ అయ్యింది. సో వీ యాజ్ అ టీమ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. This is Pandiraj sir's first time doing an action thriller. So far he has directed a lot of children's stories and very light-hearted love stories. So he has been very successful in coming out with a proper action thriller. And it's also different for Vishal because he's played like a very realistic, subdued kind of a role. Overall, I think we have received a good response, and even Adi's music has elevated the whole film to a different level, and our DOP also has captured the mood perfectly. So it's going to release on the 22nd, and I'm sure it's going to have a good response in Telugu as well. మేనేజింగ్ అంటే పర్సనల్ లైఫ్ ఓన్లీ ఈజ్ హిట్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఫ్రెండ్స్తో కలవడం వచ్చి యూజువల్గా వారానికి ఒకసారి ఇప్పుడు కలుస్తున్నాను. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ గోయింగ్ ఫర్ షూట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ గోయింగ్ ఈక్వలీ ఫర్ నడిగర్ సంఘం. ఆఫ్ లేట్ అదే October 18th సార్. అప్పుడు ఏది చెప్పినా మనం చేసేది ఒక మంచి విషయం. ఇప్పుడు నా ఇంటికి మంచి చేయాలని నేను దిగన్ తెలుగు అబ్బాయిని నేను ఎన్నో విషయాలు చెప్పారు. బట్ ఐ వాజంట్ బాదర్ అబౌట్ దట్. మన కోరిక వచ్చి వేరే, మన వెళ్ళే దారే వేరే. సో వీ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ దట్. ఇప్పుడు వచ్చి లైక్ we all coming together to do మంచి చేయాలని అందరూ వస్తున్నారు. బికాజ్ వస్తేనే బాగా జరుగుతుంది. బిల్డింగ్ ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తాం సార్. అంటే ఐఎమ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ రైట్ నో. మైండ్ సెట్ ఇంకా రాలేదు. ఆ మైండ్ సెట్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ. ఏ హీరోయిన్తో సార్? లవ్ అఫేర్ అనేది లేదు సార్. మీరు గాసిప్ అనేది ఐ థింక్ యూర్ టాకింగ్ అబౌట్ వరలక్ష్మి. షీఈ్ మై వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో దాంట్లో ఇట్స్ సంథింగ్ వెరీ వెరీ పర్సనల్ టు మీ. అది దట్ ఈస్ సపరేట్ ఫ్రమ్ నడిగర్ సంఘంకి. అంటే అమ్మ పేరులో ఒక ట్రస్ట్ స్టార్ట్ చేశాను. ఆ ట్రస్ట్ ద్వారా చాలామంది పిల్లలకి వచ్చి ఎడ్యుకేషన్ వీఆర్ స్పాన్సరింగ్. అంటే ఎంతోమంది మంచి మార్కులు తీసుకుని డబ్బులు లేకుండా ఎడ్యుకేషన్ సగంలోనే ఆపేశారు. సో వీఆర్ ట్రైంగ్ టు సోర్స్ అవుట్ ఆల్ ఆఫ్ దెమ్. వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ యునో అన్ని డిస్ట్రిక్ట్లో త్రూ ఫ్యాన్ క్లబ్స్ వాళ్ళని లొకేట్ చేసి వాళ్ళకి వచ్చి ఎలా వీళ్ళంత వరకు వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ దెమ్ అవుట్. చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ ఇట్. ఇట్స్ ఇప్పుడు ఎలా అంటే నేను చేసేది కారణం ఏమంటే నన్ను చూసి ఒక 10 మంది చేస్తారనే ఒక ఆశ. నేను అందరికి చెప్పేది అదే. ఈ సమాజ్ లైక్ వీ కాంట్ ఒక మనిషి చేసేది ఒక 10 మనుషులు ఇట్ విల్ గో అండ్ రీచ్ అవుట్ టు దెమ్. వాళ్ళు ఒక 10 మంది చేస్తే ఒక 100 మందికి పోయి రీచ్ అవుతుంది. సో లైక్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ప్రతిసారి ఇంటర్వ్యూ చెప్పినప్పుడు లైక్ 2 విషయాలు చెప్తాను. ఒకటి, నా సినిమా థియేటర్లో పోయి చూడండి. రెండో విషయం వచ్చి దయచేసి ట్రై టు హెల్ప్ అట్లీస్ట్ 1 అండర్ ప్రివిలేజ్ కిడ్ ఎడ్యుకేషన్ కోసం. యా అవును సార్. ట్రస్ట్ అకౌంట్స్ ఇంకా రాలేదు మాకు ప్రాపర్గా. అండ్ వీఆర్ అనేబుల్ టు హోల్డ్ ద AGM, యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్. వీ నీడ్ ద అకౌంట్స్. సో అకౌంట్స్ ఇంకా పూర్తిగా రాలేదు మాకు. అండ్ వీ హ్యావ్ సెండ్ రిమైండర్స్. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ టు గో ఫర్దర్, టేక్ నెక్స్ట్ స్టెప్. రెస్పాన్స్ వచ్చింది కానీ అకౌంట్స్ ఇంకా రాలేదు.
ఆల్ ఓవర్ తమిళనాడు తమిళ్లోనే పరీక్షలు రాయాలి. మీరు చెప్పిన తర్వాతే నాకు సారీ సార్ ఐ విల్ గో హెడ్ అండ్ లుక్ ఇన్ బికాస్ నా నోటీస్కి రాలేదు ఇప్పటి వరకు ఇప్పుడే వస్తుంది ప్రాబ్లీ మై డెఫినెట్లీ అది సి ఇఫ్ అ కేస్ ఇస్ ఇన్ ద కోర్ట్ వీ హ్యావ్ టు అబైడ్ బై ద లా అనేది వీ కెనాట్ ఓవర్లుక్ ద లా ఏ విషయం అయినా సరే ఈ విషయం చాలామంది జల్లికట్టు గురించి అడిగారు చాలామంది ఎన్నో విషయాల గురించి అడిగారు బట్ ఇట్స్ ఇఫ్ సంథింగ్ is pending in the court or if there is a yeah గవర్నమెంట్ హాస్ టు అబైడ్ బట్ గవర్నమెంట్ true yeah that's what I'm saying నాకు నోటీస్కి ఇప్పుడే వచ్చింది సో ప్రాబ్లీ I'll definitely look into it okay 100% yeah definitely I'll probably ఎందుకంటే నడిగే సంఘం అనేది నేను మాత్రం కాదు ఇట్స్ అ బాడీ సో we'll have to place it in the body and take a common